హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డిసెంబర్ 31 ఉదయం నుంచి నైట్ 12 వరకు మా ఇంట్లో ఏమేమి చేస్తామో ఏంటి అనేది మొత్తం వీడియో పెడతాము. ముందుగా అయితే టీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరు లెగవలేదు. టీ అయితే కాగినాయండి, టీ పెట్టేశాను. ఇంకా ఈయనకి మా వారికైతే టీ ఇచ్చేసాను, ఆయన తాగేశారు. ఇప్పుడు మేము తాగాలి. ఊరు నుంచి హైదరాబాద్ నుంచి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారండి, అమ్మాయి అబ్బాయి. మా పిల్లలు మనవరాళ్ళు, కొడుకు, కోడలు ఇంకా ఏం లెగవలేదు. మేము ముగ్గురం లేచాము. మా మేనకోడలు, నేను, ఈయన. మేమైతే టీ తాగుతున్నాము. రండి, వేడివేడిగా చలిలో వేడివేడిగా టీ తాగుదాం. ఇదిగోండి, మా మేనల్లుడు అయితే నిద్రపోతున్నాడు. ఇంకా వేడివేడిగా టీ తాగేసి మా మనవరాలు అయితే పడుకుంటుంది, ఇంకా లెగవలేదు. ఇదిగోండి మా పెద్ద మనవరాలు. ఈయనండి, ఈయన వచ్చేసి మీకు బాయ్ చెప్తున్నారు. మా చిన్న మనవరాలు ఇప్పుడే లేచింది నిద్ర, అదిగో ఎత్తుకున్నారు. అమ్మాయి కూడా బాయ్ చెప్పమంటే చెప్పలేకుండా ఉంది, నిద్ర మొత్తులో ఉంది కదా. చూస్తుందండి మీ కళ్ళి. అదిగోండి మా అల్లుడు అయితే నిద్రపోతున్నాడు. పిల్లలు ఒక 3 రోజుల క్రితం వచ్చారు న్యూ ఇయర్ కోసం అని, సెలవులు ఇస్తేను. మా పెద్దబ్బాయి వాళ్ళ రూమ్ ఇది. నిద్రపోతున్నాడు. మా కోడలు అయితే లేచింది. మా అబ్బాయి అండి, మా చిన్న అబ్బాయి రూమ్ ఇది. నిద్రపోతున్నాడు, బోర్లా తిరిగి నిద్రపోతున్నాడండి. మా కోడలు లేచి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పెడుతుంది. బెడ్షీట్లన్నీ తీసేసి మంచాలు పిల్లలు ఉన్నారని ఎగస్ట్రా వేసామండి. లేకపోతే మాకు మా మనవరాలు, ఈయన, నేను ఆ మంచం మీదే మాకు సరిపోయిద్ది. హాల్లో మేము పండుకుంటాము. 2 బెడ్రూమ్లో మా పిల్లలు పండుకుంటారు. బెడ్షీట్లన్నీ మడతేసి రూమ్లో పెట్టేస్తాను. అన్నయ్య వాళ్ళు కూడా సాయంత్రం వస్తారండి. 6-7 అయింది వాళ్ళు వచ్చేలేకే. బెడ్షీట్లన్నీ మడతలేసి రూమ్లో అయితే పెట్టేస్తాను. మంచం అయితే ఎత్తుతున్నారండి రూమ్లో పెడతానికి. మా పిల్లల బెడ్రూమ్ కాస్త పెద్దది, అందుకని అందులోనే చాలా వరకు వస్తువులు కవర్ చేస్తామండి మేము. బయట ఉన్న బెడ్రూమ్ చాలా చిన్నది, మా చిన్నబ్బాయి పడుకునే బెడ్రూమ్. మంచం అయితే ఎత్తి పెడుతున్నాడండి. మళ్ళీ అందులో కూడా సగం నేను అందుకోవటమేను. మా అబ్బాయి వాళ్ళ బెడ్రూమ్ కాస్త పెద్దదేనండి, అందుకే చాలా వరకు అందులోనే కవర్ చేస్తాం మేము. బెడ్షీట్లు కూడా తీసి రూమ్లో పెట్టేస్తాను. చేపలకైతే అన్నం వేయాలండి. అన్నం అయితే పాపం వాటికి వేయలేదు. ఉదయాన్నే కాస్త అన్నం అయితే వేస్తాము. చేపల ముందండి ఎన్నో వెరైటీలు తీసుకొచ్చేస్తే అవి చనిపోంగా ఒక 3 చేపలు అయితే మిగిలినాయి.
అవి కూడా ఎక్కడో చెట్ల మధ్య దాంకున్నాయి. అదిగోండి, మా పిల్లలు అన్నం తింటలేదని వాటిని చూసి తింటారని తీసుకొచ్చారు మా పిల్లలు. ఇళ్ళైతే ఊడ్చుకొస్తాను. సైకిళ్ళు చూడండి, పుట్టిన కాడి నుంచి మొదలు పెట్టుకొని ఎన్ని వెరైటీలుగా తీసుకొచ్చారో. మా పెద్ద మనవరాలి సైకిళ్ళు ఇవన్నీ. చూడండి, అది నడక నేర్చుకునేటప్పుడు తోపుడు బండి. ఇది కారు, సైకిళ్ళు 3 అండి. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. వీటితో ఇంతవరకు ఏది కూడా వాళ్ళకి తొక్కటం కానీ నడపటం కానీ చేత కాలేదు. అన్నీ అడ్డాలు చిమ్ముకొని సరిపోయిద్ది మాకు. వాళ్ళ బొమ్మలు బుడ్డీలు అయితే ఒక గోతాలకైతే ఎత్తి పెట్టామండి, పొద్దుగూకులు సరదలేక. ఇళ్ళైతే చిమ్ముకొస్తున్నాను. టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ చేశాను, పల్లీల చట్నీ. ఇప్పుడు బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను. దోశల్లోకి 2 చట్నీలు వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం దోశ వేస్తే మాత్రం బొంబాయి చట్నీ కూడా చేస్తాను, పల్లీల చట్నీతో పాటు. తాలింపు వేగింది కదా, ఇంకా అందులో పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిపేశాను. శనగపిండి బాగా దగ్గరకు పడేలాగా పచ్చడి చేసుకోవాలి. ఉదయం టిఫిన్ దోశలండి. చూసారా, బొంబాయి చట్నీ ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోయిద్ది. దోశ కూడా వేసుకుందాం. ఒక్కొక్కళ్ళుగా ముఖం కడుక్కుంటున్నారు. వాళ్ళందరికీ దోశలు వేసేయాలి. లైట్గా కారపొడి చల్లి ఆయిల్ వేసుకుంటే దోశ ఆ బొంబాయి చట్నీ పల్లీల చట్నీతో కలుపుకొని తింటే దోశ అమృతం కంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన 2 రకాల చట్నీలు దోశలండి. మిక్సీలోనే పెట్టేశాను, గిన్నెకైతే తీయలేదు చట్నీ. అది ఇది 2 మిక్సింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈయనకైతే ఇస్తాను. టిఫిన్ అయితే తీసుకెళ్తున్నానండి. ఇదిగోండి, టిఫిన్ ఇచ్చేసాను ఈయనకి. ఒక్కొక్కళ్ళగా వేస్తాను. మా పిల్లలు జల్లలు చూసారా. మా అమ్మ అయితే గోరింటాకు తీసుకొచ్చింది టిఫిన్ పని అయిపోయాక. మా పిల్లలైతే గోరింటాకు కోస్తున్నారండి. చూడండి, మాకు సొంత చెట్టు ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చారు. మా చిన్న మనవరాలైతే ముచ్చటగా కూర్చొని ఎంత వైనంగా ఆ కాకు తీసి వేస్తుందో చూడండి, ఎంత తెలివిగలదంటే. ఈలోపు నేను వంట అయితే చేస్తున్నాను. మధ్యాహ్నానికి పప్పు గోంగూర చేస్తున్నానండి. బంగాళదుంప ఫ్రై కూడా చేస్తాను. భోజనాలు అయితే వడ్డిచ్చేస్తున్నానండి. నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదా, నీళ్ల నిమ్మకాయ పచ్చడి. అదైతే జాడీలో తీంగా మిగిలింది, అది కూడా టేస్ట్ చూస్తాము. బంగాళదుంప పచ్చడి, పెరుగు. చూసారా, మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా భోజనానికి పిలవలేదని. భోజనాలు అయితే వడ్డిచ్చేసాను, తింటున్నాము అందరము. మేము ఎప్పుడు భోంచేసినా కూడా అందరం కలిసే భోంచేస్తామండి. ఒక్కొక్కళ్ళగా మాకు తినబుద్ధి కాదు. చూడండి, మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు నైట్ పూట. ఇంకా మా ఇంట్లో సందడే సందడి. మా పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు.
మా టైం 12 అయితే అవుతుందండి. ఈలోపు మా మనవరాలు అయితే స్టెప్పులు వేస్తుంది డ్యాన్స్. పుష్ప 2లో నుంచి పాట పెట్టాము. చాలా తీసాము కానీ కొద్దిగానే వేసి పెట్టాము వీడియో. ఇదిగోండి కేక్ అయితే కట్ చేస్తున్నాము. పిల్లలు ఈ టైం దాకా కూడా మేలుకోతూనే ఉన్నారండి, అస్సలు నిద్రపోలేదు. మా చిన్న మనవరాలు అయితే ఆ చిన్న వయసులో అంత టైం దాకా మెలకుతూనే ఉంది. ఆమె చేతే కేక్ కట్ చేయిస్తున్నాము. బాగా ఎంజాయ్ చేసామండి ఆ నైట్. హాయ్ అండి, ఇంతేనండి. చూశారు కదా ఈరోజు డిసెంబర్ 31న మేము ఏమేమి చేసాము ఉదయం నుంచి చూపించాము కదా. ఇప్పుడు టైం అయితే 2 అయింది. కేక్ కూడా కోసాము. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంతేనండి, బాయ్. హాయ్ అండి, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉండాలి ఈ కొత్త సంవత్సరం. ఇప్పుడు నేను ఉదయాన్నే టిఫిన్ కింద గారెలు, చూడండి గారెలు వేసాను. చికెన్ కూడా వండాను. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఉండారండి బయట. ఒకసారి అయితే ఒక ట్రిప్ వేయండి. హైదరాబాద్ నుంచి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఒకసారి అయితే చూసి రండి. బయట అందరూ కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు. ఇదిగోండి మా అమ్మ అయితే పండుకుంటుంది. అందరూ కూడా మా పిల్లలు మనవరాళ్ళందరూ కూర్చొని వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. నాకు అయితే వంట తప్పదు కదా. నాకు వంట పని అప్పచెప్పి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. టిఫిన్ అయితే రెడీ అయింది కదండి. తింటున్నారు. ఒక్కొక్కళ్ళకి ప్లేట్లో వేసిస్తున్నాను. అందరూ టిఫిన్ చేసేస్తున్నారు. ఇదిగోండి లాస్ట్లో నేను తింటాను. వాళ్ళందరికీ పెట్టి నేను తింటాను. మా మనవరాలకి మ్యాగీ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేసి రెడీలు అవుతున్నారండి. కొత్త బట్టలు వేసుకొని ఇంకా వాళ్ళు రెడీలు అయ్యే పనిలో ఉన్నారు. ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. మేము కూడా రెడీ అయ్యాం కానండి వీడియో పెడతానికి కుదరలేదు. ఇంకా మా పిల్లలైతే వైనంగా రెడీ అవుతున్నారు. చూడండి ముందు వాళ్ళు రెడీ అయితేనే మనకి చూడముచ్చటగా ఉంటుంది కదా. ఎలా చూస్తుందో చూడండి. మా చిన్న మనవరాలండి, ఎవరు రెడీ చేయొద్దు నేనే రెడీ అవుతానని అద్దం తీసుకొని లిప్స్టిక్ రాసుకుంటుంది. లిప్స్టిక్ రాసుకొని ఎంత ముచ్చటగా రెడీ అవుతుందో చూడండి. చూశారు కదా, ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మా అమ్మాయినైతే ఒకసారి చూడండి. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అవుతున్నారో చూసారా.